ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా సార్, అవన్నీ పట్టుకెళ్ళి మిడ్ క్యాప్ స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేస్తాయి. మరి ఎందుకు సార్ రిటర్న్స్లో డిఫరెన్స్ వస్తుంది? అన్నీ ఒకేలాగా రిటర్న్స్ రావాలి కదా. రైట్. సో బేసికల్గా అయితే ఇండెక్స్ ఫండ్స్ అనుకోండి, వాటిని S&P వాళ్ళు డెవలప్ చేస్తారు. సో మిడ్ క్యాప్ ఇండెక్స్లో అయితే 150 కంపెనీస్ ఉంటాయి. 150 కంపెనీస్ కూడా ఫ్రీ ఫ్లోటింగ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ బేస్గా తీసుకొని వాటికి ఈచ్ కంపెనీలో ఇంతనే ఉంటుంది అనమాట. అందుకని ఎంత పర్సంటేజ్ అలకేట్ చేయాలని చెప్పేసి ఇండెక్స్ ఫండ్స్లో ముందే ఫిక్స్ అయి ఉంటుంది. అందుకని ఇండెక్స్ ఫండ్స్ ఎవరి దగ్గర కొన్నా సరే, ఏ ఏఎంసీ దగ్గర నుంచి కొన్నా సరే రిటర్న్స్ అన్నీ యూనిఫామ్గా వస్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు. మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మీనింగ్ ఏంటంటే, మిడ్ క్యాప్ ఇండెక్స్ ఏదైతే ఉందో 150 స్టాక్స్లో, అందులో 65% మాత్రమే అలొకేట్ చేయాలి. రెస్ట్ ఆఫ్ ది మనీ మీ ఇష్టం. ఇంకా మినిమం అయితే 65% పెడతారు. రెస్ట్ ఆఫ్ ది 35% మనీ మిడ్ క్యాప్లో పెట్టచ్చు, స్మాల్ క్యాప్లో పెట్టచ్చు, లార్జ్ క్యాప్లో పెట్టచ్చు, అమెరికాలో ఇన్వెస్ట్ చేయొచ్చు, గోల్డ్లో పెట్టచ్చు, క్యాష్ హోల్డ్ పెట్టుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. రూల్స్ ప్రకారం ఏంటంటే 65% మాత్రం ఖచ్చితంగా పెట్టాలి. మళ్ళీ అది కూడా అలొకేషన్ అనేది 150లో పెట్టాల్సిన అవసరం లేదు. 150లో నుంచి 10 పిక్ చేసుకోవచ్చు, 20 పిక్ చేసుకోవచ్చు, 100 పిక్ చేసుకోవచ్చు, 150 కూడా పిక్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. అందుకని అలొకేషన్ విషయంలో తేడా ఉంది. ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒక్కోలాగా పిక్ చేస్తారు. అండ్ స్టాక్స్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని ఉండాలి అనేది కూడా ఒక్కొక్క మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఒక్కొక్క మెథడ్ పిక్ చేసుకుంటూ ఉంటారు. అందుకని ఇండెక్స్ ఫండ్స్ అయితే యూనిఫామ్ రిటర్న్స్ వస్తాయి. బట్ మ్యూచువల్ ఫండ్స్లో యూనిఫామ్ రిటర్న్స్ రావు. ఎందుకు రావంటే వాళ్ళ అలొకేషన్లో తేడా వల్ల, నెంబర్ ఆఫ్ స్టాక్స్లో తేడా వల్ల 35% మనీ ఎక్కడ పెట్టారు అన్నదాని మీద డిపెండ్ అయ్యి మనకు రిటర్న్స్ వస్తాయి అనమాట. బట్ యూజువల్గా ఒక 20 to 40% వరకు కూడా అన్ని మ్యూచువల్ ఫండ్స్లో అవే కామన్ స్టాక్స్ ఉంటాయి. 20 to 40% వరకు దాన్ని ఓవర్ ల్యాపింగ్ అంటారు. అంటే ఒక మ్యూచువల్ ఫండ్లో ఉన్న స్టాక్స్ మిగతా మ్యూచువల్ ఫండ్స్లో ఏమైనా ఉన్నాయా అని మనం లెక్కేసుకున్నాం అనుకోండి, వాటిలో ఉన్నాయనుకోండి, దాన్ని ఓవర్ ల్యాపింగ్ అంటారు. అట్లా కనుక మనం చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఒక 1 yearలో మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో ఒక 17 మ్యూచువల్ ఫండ్స్ ఆల్మోస్ట్ 48% ఇచ్చినాయి రిటర్న్స్. లాస్ట్ 1 yearలో 48% రిటర్న్స్ ఇచ్చినాయి. మనం వాటన్నిటి కనుక చూసుకుంటే ఇందులో ఒక క్వాంట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఒకటి అండ్ మోతీలాల్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఒకటి కొంచెం యూనిక్గా ఉన్నాయి. మిగతా వాటిలో చాలా వాటికి ఒక 40% మాత్రం అయ్యే స్టాక్స్ ఉన్నాయి. అందుకని అవే స్టాక్స్ ఉంటే ఏమవుతాయి అంటే మళ్ళీ అగైన్ అలొకేషన్ ఎంత చేశారనేది మ్యాటరు. అంతే అలొకేషన్ చేసుకుంటే రిటర్న్స్ కూడా ఒకేలాగా వచ్చి ఉంటాయి. అందుకని ఇండెక్స్ ఫండ్ అయితే సిమిలర్ రిటర్న్స్, ఎందుకంటే సిమిలర్ అలొకేషన్ కాబట్టి. బట్ వాళ్ళ ఓన్ మ్యూచువల్ ఫండ్స్ అయితే మాత్రం అలొకేషన్ ప్రాపర్గా ఉండదు, ప్లస్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ ప్రాపర్గా ఉండదు, ప్లస్ 35% మనీ తీసుకెళ్ళి ఎక్కడెక్కడ పెడుతున్నారు అన్న దాన్ని బట్టి కూడా ఈ రిటర్న్స్ మారిపోతూ ఉంటాయి. అందుకని మీరు ఎప్పుడైనా మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే సంవత్సరానికి ఒక్కసారి రివ్యూ చేసుకోవాలి, మన మ్యూచువల్ ఫండ్ టాప్ 5లో ఉందా లేదా అని. మంచిది కదా అని చెప్పేసి ఏ పెడితే అవి తీసుకొని కంటిన్యూస్గా 5 ఏళ్ళు ఉందాము అండ్ 10 ఏళ్ళు ఉందాము అంటే కుదరదు అనమాట. అందుకని ఫండ్ మేనేజర్ యొక్క ఎఫిషియన్సీ బట్టి మార్కెట్లో రిటర్న్స్ మారిపోతూ ఉంటాయి. ఎందుకంటే మిగతా 35% మనీ ఇందులో పెట్టాలి రూల్ ఏం లేదు. విత్ ఇన్ మిడ్ క్యాప్లో పెట్టినా సరే ఈ 150 పిక్ చేసుకోవాలి రూల్ ఏం లేదు. అందుకని వాళ్ళు ఎలా పిక్ చేస్తున్నారు అన్నదాన్ని పెట్టేసి, మనీ ఎక్కడ పెడుతున్నారు అన్నదాన్ని పెట్టేసి రిటర్న్స్ మారిపోతూ ఉంటాయి. ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే విత్ ఇన్ 1 yearలోనే నెంబర్ ఆఫ్ టైమ్ స్టాక్స్ని మార్చొచ్చు వాళ్ళు. దాన్ని పోర్ట్ఫోలియో టర్న్ ఓవర్ రేషియో అంటారు. కొంతమంది ఫ్రీక్వెన్సీగా మార్చుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ మనం క్వాంట్ చూసామనుకోండి, ఇయర్లీ 2 times మారుతాయి స్టాక్స్ మొత్తాన్ని. అండ్ మోతిలాల్ ఓస్వాల్ కూడా 2 times మారుస్తుంటారు. అదే హెచ్డిఎఫ్సి మిడ్ క్యాప్ ఉందనుకోండి, ఇయర్ మొత్తం మీద 20% మారుస్తారు. అంటే హెచ్డిఎఫ్సి వాళ్ళు 5 ఏళ్ళకి ఒకసారి స్టాక్స్ మారుస్తున్నారు. అదే క్వాంట్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ అయితే ఎవ్రీ 3 months 4 months ఒకసారి మారుస్తున్నారు. అందుకని స్టాక్స్ ఎంత ఫ్రీక్వెన్సీగా మారుస్తున్నారు అండ్ ఎంత ఎక్కువ అలొకేట్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ స్టాక్స్ ఎన్ని పిక్ చేస్తున్నారు, వీటన్నిటిని బట్టేసి రిటర్న్స్ తేడా ఉంటుంది అనమాట. అందుకనే మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్లో బెస్ట్ మ్యూచువల్ ఫండ్ 60% ఇచ్చింది అనుకోండి, వర్స్ట్ మ్యూచువల్ ఫండ్ 30 వేస్తుంది. అంటే రెండింటి మధ్య తేడా 30% దాకా ఉంటుంది. అందుకని మీకు నాలెడ్జ్ ఎందుకు ఉండాలి అంటే రీజన్ ఇదే. బెస్ట్ రిటర్న్స్ రావాలి అంటే మీరు నిరంతరం ఇయర్లీ ఒక్కసారి మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అన్నింటినీ రివ్యూ చేసుకుంటూ కూర్చుని టాప్ 5లో కనుక మీరు ఉన్నారనుకోండి, మీకు ఎక్స్ట్రా రిటర్న్స్ వస్తాయి అనమాట. లేదు నేను బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకున్నాను, ఒక 20 years కోసం అనుకున్నప్పుడు బెటర్ టు గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్. ఇండెక్స్ ఫండ్స్ ఎవరి దగ్గర తీసుకున్నా సరే అవి స్టాండర్డ్ ప్రొడక్ట్స్, కంపారిజన్ అవసరం లేదు. ఎంత ఇస్తే అంత తీసుకోవటం అంతే. ఎందుకంటే అలొకేషను అందరూ ఒకేలాగా చేస్తారు అండ్ రిటర్న్స్ అందరికీ ఒకేలాగా వస్తాయి.
అందుకని ఇండెక్స్ ఫండ్స్ అయితేనేమో లాంగ్ టర్మ్లో కదలకుండా ఉండే వాళ్ళు బాగుంటాయి. మ్యూచువల్ ఫండ్స్ మాత్రం ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకున్న వాళ్ళకి అంటే బాగుంటాయి అనమాట. మీకు ఒక స్క్రీన్ షాట్ షేర్ చేస్తున్నా చూడండి, దీంట్లో ఎన్ని ఓవర్ ల్యాప్ అవుతుంది అనే దాన్ని బట్టి మీకు ఐడియా ఉంటుంది. అందరిలో కల్లా యూనిక్ అప్రోచ్ అంటే మాత్రం క్వాంట్ మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ అండ్ నెక్స్ట్ ఏమో మోతిలాల్ ఒస్వాల్ మిడ్ క్యాప్ ఫండ్ మాత్రం యూనిక్గా ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ 30 to 40% అవే స్టాక్స్. మెజారిటీ మ్యూచువల్ ఫండ్స్ అన్నీ కూడా 30 to 40% ఓవర్లాప్ అవుతూ ఉంటాయి. బట్ రెస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఎలా బిహేవ్ చేస్తుందని బట్టేసి మనకి రిటర్న్స్ వస్తాయి అనమాట. ఇప్పుడు ఎస్ఐపి చేస్తుంటారు కదా సార్ అందరూ, ఇప్పుడు 1 year ఒకసారి రివ్యూ చేసుకోవాలి. టాప్ 5లో లేకపోతే వాళ్ళు ఎస్ఐపి కంటిన్యూ చేయాలంటారా, అక్కడితో ఏం చేయాలంటారా? టాప్ 5లో లేనప్పుడు ఏంటంటే ఒక ర్యాంక్ డ్రాప్ అయింది అనుకో టాప్ 5లో లేకుండా, అప్పుడు మీరు ఏంటంటే ఇంకొక 1 year ఛాన్స్ ఇవ్వండి. మీరు ఆ 1 year కూడా ఇంకా ఈ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవ్వలేదు అనుకోండి, దాన్ని క్లోజ్ చేసేసి ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా కొత్త మ్యూచువల్ ఫండ్ షిఫ్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం రివ్యూకి వెళ్ళినప్పుడు అది టాప్ 5లో లేదనుకోండి, డ్రాప్ అయింది అనుకోండి, మనం అంతే కంటిన్యూ అయ్యామనుకోండి, అది కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు కూడా కిందకే పోతుంది అనుకోండి, అది అనవసరంగా అండర్ పర్ఫామ్ చేస్తుంది. క్లోజ్ చేయకపోతేనేమో అండర్ పర్ఫామ్ వల్ల మనం సఫర్ అవుతుంటాం. క్లోజ్ చేస్తేనేమో గవర్నమెంట్ ట్యాక్స్ కట్టాలి, మనం అప్పుడు దాకా వచ్చిన ప్రాఫిట్కి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు డైలమాన్గా ఉంటాం అనమాట, మనం మార్చచ్చా లేదా అనేది. అండ్ నిరంతరం మనం సపోజ్ ఇప్పుడు నిప్పాన్ స్మాల్ క్యాప్ ఉందనుకోండి, ఈ సంవత్సరం టాప్ 5లో లేదు, అది ర్యాంక్ ఆల్రెడీ డ్రాప్ అయింది. అందుకని ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ వరకు అయితే బెస్ట్లో ఉంది, టాప్ 5లో ఉంది, ఇప్పుడు లేదు కదా, ఇంకా 1 year ఛాన్స్ ఇవ్వాలి దానికి. ఇంకొక 1 year ఛాన్స్ ఇచ్చేసి అప్పటికి పర్ఫార్మెన్స్ ఇంకా ఇంప్రూవ్ అవ్వలేదు అనుకోండి, నిప్పాన్ స్మాల్ క్యాప్ నుంచి కూడా మళ్ళీ వేరే దానికి షిఫ్ట్ అవ్వాల్సి ఉంటుంది. అలా చేస్తే ఏమొస్తుందంటే మీకు అడిషనల్గా ఒక 2-3-5% ఎక్స్ట్రా వస్తుంది అనమాట. మనం అంతే ఉంటే ఏమవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఒక్కోసారి అండర్ పర్ఫామ్కి వెళ్ళిపోతుంటాయి. ఒకప్పుడు డిఎస్పి మ్యూచువల్ ఫండ్ బెస్ట్లో ఉండేది, తర్వాత అంటే ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ బెస్ట్లో ఉండేది, కొన్ని రోజులు హెచ్డిఎఫ్సి బెస్ట్లో ఉంది, తర్వాత మన ఇప్పుడు ప్రస్తుతానికి క్వాంట్ హవా నడుస్తుంది. ఒక 5 years తర్వాత క్వాంట్ ఉంటుందంటే అది కూడా ఉండదు, ఇంకోటి ఏదో వస్తుంటుంది. ఓకే, అందుకని మీరు నిరంతరం లేదు మనం రివ్యూ చేసుకుంటూ ఉన్నప్పుడు ఇయర్లీ ఒకసారి అట్లీస్ట్ బెస్ట్ నాట్లో మనం ఉండటం ద్వారా మనకి ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. మ్యూచువల్ ఫండ్స్ డైరెక్ట్లీ లింక్ విత్ ఫండ్ మేనేజర్ యొక్క స్టైల్స్ బట్టి ఉంటుంది అనమాట. కొంతమంది ఏమో కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ ఫాలో అవుతారు, కొంతమంది ఏమో టూ మచ్ డైవర్సిఫికేషన్ అప్రోచ్ ఫాలో అవుతారు, కొంతమంది ఏమో ఈ సెక్టర్స్ బాగుంటాయని చెప్పేసి ఆ సెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అట్లా రకరకాల అప్రోచ్ ఉంటుంది. ఇప్పుడైతే ఇండియన్ మ్యూచువల్ ఫండ్ చాలా కన్జర్వేటివ్గా ఉందండి. 1.7 lakh crore క్యాష్ హోల్డ్ చేస్తున్నారు. 1.7 lakhs crore హోల్డ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ మ్యూచువల్ ఫండ్స్లో అగ్రెసివ్ ముందు పోవు, అవి కన్జర్వేటివ్గా ఆగిపోతాయి అనమాట. అందుకని ఫండ్ మేనేజర్ యొక్క ఎఫిషియన్సీని బట్టి, ఫండ్ మేనేజర్ యొక్క స్టైల్ని బట్టి, అండ్ ఎన్ని స్టాక్స్ హోల్డ్ చేస్తున్నదని బట్టేసి, ఏ సెక్టర్ ముందు పోతుందని బట్టేసి, అలొకేషన్ ఎలా ఉంది అందాన్ని బట్టేసి పర్ఫార్మెన్స్ ఉంటూ ఉంటుంది అనమాట. అందుకని బేసికల్గా ర్యాంకులు అప్ అండ్ డౌన్ అవుతా ఉంటాయి. బట్ టాప్ 5లో ఉన్నట్టుని ఎవ్రీ ఇయర్ టాప్ 5లో ఉంటుంది అనుకోండి, మనం ఏదైనా ఉంచుకోవచ్చు. యూజువల్గా ఏంటంటే మీరు డెకేట్గా 1 లేదా 2 సార్లు మార్చాల్సి వచ్చింది. అప్పుడు మార్చితే నీకు ఎక్స్ట్రా వస్తుంది. అంటే మార్చకుండా అనుకుంటే మేబీ ఒక 15 to 20% ఎక్స్పెక్టేషన్ అయితే మీరు మార్చాల్సిన అవసరం లేదు. బట్ బెటర్ నీకు రావాలి అంటే, రిజల్ట్ రావాలంటే మాత్రం ఇయర్లీ ఒకసారి రివ్యూ చేసుకుంటూ టాప్ 5లో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. లేదు నేను బై అండ్ ఫర్గెట్ చేద్దాం అనుకుంటే దెన్ గో ఫర్ ఇండెక్స్ ఫండ్స్. వాటిలో అయితే ఎవరి దగ్గర తీసుకున్న ఒకటే ప్రొడక్ట్, అండ్ కాబట్టి రిటర్న్స్లో కంపారిజన్ అవసరం లేదు. లంసమ్ అంటారా మీరు? లంసమ్ కావచ్చు, ఎస్ఐపి కావచ్చు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు లంసమ్ పనికిరాదండి, ఎస్ఐపి పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.